అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: టొమాటోను ఆశించి నష్టపరుస్తున్న చీడ పురుగులు నివారణ, మిద్దె సేద్యానికి కావలసిన వనరులు నిర్వహణలో మెలకువలు, సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉండే కాయగూర టొమాటో. అందుకే ఈ కాయగూర ధరల్లో వ్యత్యాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల కాలంలో టొమాటోను కొని ఇంటికి తెచ్చుకున్నాక చూస్తే కాయలపై చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తున్నాయి. గమనించారా? ఈ సమస్య ఎంతలా ఉందంటే కిలో కాయలు కొంటే అందులో దాదాపు 3/4 కిలో కాయలు పనికి రాకుండా పోతాయి. దీన్ని పిన్ వామ్ అంటారు. సూది పురుగులాగా వ్యవహరిస్తారు. సూదిలాంటి రంధ్రాలు కలిగించి నష్టం చేస్తుంది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో సూది పురుగుతో పాటు శనగపచ్చు పురుగు, పొగాకు లద్దె పురుగులు, రసం పీల్చు పురుగుల నష్టం కూడా కనబడుతోంది. ఈ చీడ పురుగుల వల్ల కాయ దిగుబడిని, నాణ్యతను నష్టపోతున్నారు. టొమాటోలో చీడ పురుగుల నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త రాజశేఖర్. టమాటా లోపల ఆశించే చీడలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా టమాటా పిన్వామ్, దీన్నే ఆకుముడత పురుగు అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ పురుగు ఆకులు, కొమ్మలు మరియు లేత పువ్వులు మరియు కాయలను ఆశించడం వలన 30 నుంచి 60% దాకా టమాటా దిగుబడిని నాశనం చేస్తుంది. ఈ పురుగు మనకు ఆరు బయట పండించే టమాటా పంటనే కాకుండా హరిత పందిరిలో పండించే టమాటా పంటల్లో కూడా అధికంగా ఆశించి నష్టపరుస్తుంది. ఈ యొక్క రెక్కల పురుగు ఆకుల యొక్క అడుగు భాగం మీద గుడ్లు పెట్టి వాటి నుంచి పొదిగినటువంటి పురుగులు తొలి దశ లోపల ఆకులను గుడుక చేసుకొని వాటి లోపల ఉండే పత్రహరితాన్ని గీకి తింటాయి. పూత ఏర్పడే దశ లోపల పూతను కూడా నాశనం చేయడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ పురుగును ఏ విధంగా యాజమాన్య పద్ధతులు చేసుకోవాలంటే తొలి దశ లోపల ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను అమర్చుకొని పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. తొలి దశ లోపల పురుగు ఉధృతి గమనించినట్లయితే ఎసిఫేట్ 1.5 గ్రాములు, పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పిన్వామ్ తర్వాత మనకు ముఖ్యమైన పురుగులు వచ్చేసి పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు యొక్క రెక్కల పురుగు టమాటా యొక్క ఆకుల అడుగు భాగం మీద గుంపులుగా అంటే 250 నుంచి 300 గుడ్లను ఒకే దగ్గర పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పురుగులు తొలి దశ లోపల ఆకులో ఉండే పత్రహారితాన్ని గీకి తినడం, తర్వాత బాగా ఎదిగిన లార్వాలు కాయల్లోకి చొచ్చుకొని పోయి ఒక నిర్దిష్ట ఆకారంలో లేనటువంటి రంధ్రాలు చేయడం ద్వారా కాయ యొక్క ఉత్పత్తి మరియు నాణ్యత దెబ్బతినికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఆశించే పురుగు శనగపచ్చ పురుగు. ఈ శనగపచ్చ పురుగు లేత పూమొగ్గలు మరియు లేత కాయల మీద విడివిడిగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి శనగపచ్చ పురుగు కాయ లోపలికి తల భాగాన్ని చేర్చి మిగిలిన భాగాన్ని బయటికి ఉంచి టమాటా పండులో ఉన్నటువంటి గుజ్జును మరియు గింజలను తిని నష్టపరుస్తుంది. అయితే ఈ పొగాకు లద్దె పురుగు మరియు శనగపచ్చ పురుగు నివారణకు పంట వేసుకునే ముందు తప్పనిసరిగా లోతస్తు దుక్కులు అనేది చేపట్టాలి. టమాటా పంట వేసుకునేటప్పుడు ప్రతి 16 వరుసలకు ఒక వరుస బంతిని శనగపచ్చ పురుగుకు ఎర్ర పంటగా వేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ టమాటా లోపల ఈ పొగాకు లద్దె పురుగు కోసం ఆముదం కానీ బెబ్బర్లు కానీ ఎర్ర పంటగా వేసుకున్నట్లయితే ఈ ఆముదం మరియు బెబ్బర్ మీద ఉన్నటువంటి పొగాకు లద్దె పురుగును గుర్తించి ఏరి వేసుకోవడానికి
ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా పంట వేసుకున్న తొలి దశ లోపల ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను అమర్చుకొని పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. పురుగు ఉధృతి ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం తప్పనిసరిగా పురుగు మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. తొలి దశ లోపల అయితేనేమో ఒక్కసారి అజాడిరెక్టిన్ 1500 ppm పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఇంకా ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం ఒకసారి స్పైనోసైడ్ 0.3 ml లేదా ఇమెమెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రాములు లేదా క్లోరంత్రానోలిపోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పోవకు లద్దె పురుగు మరియు శనగపచ్చ పురుగును అదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా టమాటా లోపల మనకు రసం పీల్చే పురుగులు కూడా ముఖ్యమైనవి. ఈ రసం పీల్చే పురుగుల్లో తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు ముఖ్యమైనవి. ఈ తెల్లదోమ మరియు తామర పురుగులు ఆకుల యొక్క అడుగు భాగాల మీద గుడ్లు పెట్టడం వలన వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల యొక్క అన్ని భాగాల నుంచి రసం పీల్చడం వలన మనకు ఆకులంతా దొన్నెలుగా మారిపోవడం మరియు ఆకులు అనేది గిరసారి బారిపోవడం, వడిలిపోవడం అనేది గమనించవచ్చు. అంతేకాకుండా ఈ తామర పురుగు అనేది మనకు ముఖ్యంగా టమాటా లోపల టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్ని వ్యాప్తింపచెందడం వలన టమాటా యొక్క దిగుబడి అనేది చాలా వరకు నష్టపోయే ఆస్కారం ఉంది. ఈ రసం పీల్చే పురుగులు రాకుండా మనము టమాటా పంట వేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ ద్రావణాన్ని 5 ml kg విత్తనానికి పట్టించి విత్తుకోవడం ద్వారా మనం ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తొలి దశ లోపల అదుపు చేసుకోవచ్చు. టమాటా పంటను సాగు చేసే వాళ్ళు తప్పనిసరిగా ఎకరానికి 20 నుంచి 25 పసుపు లేదా నీలి రంగు జిగురటలను అమర్చుకున్నట్లయితే వాటి యొక్క రంగుకు ఈ రసం పీల్చే పురుగులు ఆకర్షితమై వాటి లోపల ఉన్నటువంటి జిగురుకు అక్కడే అంటుకుపోవడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మనకి ఇంకా పురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం ఒక్కసారి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లేదా థయోమిథాక్సమ్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. కూరగాయ పంటల్లో రసాయన మందులను అనివార్య పరిస్థితుల్లో ఆఖరి అస్త్రంగా మాత్రమే వాడాలి. పిచికారీలకు ముందుగానే తయారైన కాయలు కోసుకోవడం, పిచికారీలు చేసిన 6-7 రోజుల అనంతరం కోతలు చేయడం, ఇలాంటి జాగ్రత్తల వల్ల పురుగుమందుల అవశేష ప్రభావం కాయలపై పడకుండా ఉంటుంది. ఇంటి పంటల సాగు మిద్దె సేద్యం ఇటీవల ప్రాముఖ్యం సంతరించుకుంటున్న వేళ నగరాలు, పట్టణాల్లో ఈ సాగు ఎందుకు చేపట్టాలో, ఇంటి వద్ద పెంచుకోవడానికి అనువైన మొక్కలేవో, డాబా సేద్యంపై నెలకొన్న అపోహలు, గుర్తించాల్సిన ప్రాథమిక అంశాల గురించి నిన్నటి అన్నదాతలో ప్రస్తావించాం కదా. మరి మిద్దె సాగుకు అవసరమైన కుండీల ఎంపిక, మట్టి మిశ్రమం తయారీ, మొక్క నాటడం, కావలసిన ఎరువులు, నిర్వహణ గురించి నందనవనంలో ఈరోజు చూద్దాం. మొక్కలు పెంచుకోవడానికి వాడే కుండీలు లేదా కంటైనర్లు వివిధ రూపాల్లో, సైజుల్లో లభ్యమవుతున్నాయి. మట్టితో చేసినవి, సిమెంటు, పింగాణి, ప్లాస్టిక్ కంటైనర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మట్టి కుండీల్లో అంచుల వెంబడి గాలి ప్రసరణ బాగుండి లోపల చల్లగా ఉంటుంది. నీరు తొందరగా ఆవిరైపోతుంది. అదే ప్లాస్టిక్, పింగాణి కుండీలలో గాలి ప్రసరణ అంతగా ఉండదు కనుక కుండీల లోపల కాస్త వేడిగా ఉంటుంది. నీరు త్వరగా ఆవిరి కాదు. మట్టి కుండీలు సిమెంటు కుండీలతో పోలిస్తే బరువు తక్కువగా ఉంటాయి కనుక ప్లాస్టిక్ కంటైనర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ కంటైనర్లో ముఖ్యంగా బకెట్లు, పెయింట్ డబ్బాలు, నీటి క్యాన్లను కూడా వినియోగిస్తున్నారు. థర్మాకోల్ కంటైనర్లను కూడా వినియోగించవచ్చు. వాటర్ బాటిళ్లు, కొబ్బరి చిప్పలను, చిన్న చిన్న మొక్కలను వ్రేలాడతీయడానికి వినియోగించటం చూస్తున్నాం. అలానే కూలర్ల అడుగు భాగాలు, డ్రమ్ములు
ఇలా కాదేది మొక్కల పెంపకానికి అనర్హం అన్నట్లుగా ఇంట్లో ఉపయోగపడని వస్తువుల్ని సైతం మొక్కల పెంపకానికి సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మిద్దె తోటలు కల్పిస్తున్నాయి. కొందరు శాశ్వత తొట్టెలను నిర్మించుకుంటున్నారు. మిద్దె సేద్యంపై హైదరాబాద్ నాంపల్లిలోని ఉద్యాన విభాగం వారు ఇక్కడి హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్లో ప్రతి నెల 2వ శనివారం, 4వ ఆదివారాల్లో ఔత్సాహికులకు శిక్షణా తరగతుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వీరు డాబాపై ఒక మోడల్ మిద్దె తోటను సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. మిద్దె తోటకు వీరు వాడుతున్న బకెట్లు, డ్రమ్ముల గురించి విశ్రాంత ఉద్యాన సంచాలకులు మధుసూదన్ ఇలా తెలియజేస్తున్నారు. 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కోసం ఒక 100 స్క్వేర్ మీటర్ మిద్దె తోట సరిపోతుంది. మామూలుగా ఇది కర్డ్ బకెట్స్ బజార్లో దొరుకుతుంది మీకు 100 నుండి 120 రూపీస్ వరకు. ఇది 2x2 ఫీట్ది ఉంటుంది. మంచిగా మనం 3 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. దీంట్లో మనం వంకాయ, బెండ, మిరపకాయ ఇట్లాంటి వెజిటేబుల్స్ పెంచుకోవచ్చు. ఈ డ్రమ్స్ దొరుకుతాయి మనకి, దానికి సగం కట్ చేసి ఒక డ్రమ్లో 2 చేసుకోవచ్చు మనం. అది వాడి దాంట్లో సాయిల్ మిక్స్ తయారు చేసి మనం వాడాలి. ఈ డ్రమ్స్ కూడా ఒక్కొక్కటి 1000 రూపాయలకి ఉంటుంది. దాంట్లో సగం చేస్తే మీకు 600, 500, 600కి లభ్యమవుతుంది. అలాగే డ్రమ్ సైజ్ జనరల్గా 5 ఫీట్ హైట్ ఉంటుంది. వెడల్పు వచ్చేసి 3 ఫీట్ ఉంటుంది. అది దానికి మనం సగం చేస్తే 3 ఫీట్ దాకా వస్తుంది. దాంట్లో మనం జనరల్గా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి, మీడియం సైజ్ ఫ్రూట్ ప్లాంట్స్. దాంట్లో పపాయ పెట్టుకోవచ్చు, ఫాల్సా పెట్టుకోవచ్చు, మల్బెరీ పెట్టుకోవచ్చు. ఇది సేమ్ డ్రమ్స్ తీసుకొని మనం వర్టికల్గా కూడా కట్ చేసుకొని ఇట్లా వాడుకోవచ్చు. దాంట్లో మనం ఈ బెండకాయ చూడండి మీరు ఎట్లా పెంచుతున్నారు అంటే ఒక వర్టికల్ కట్ సైజ్ డ్రమ్లో మనం 4-5 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అదే మీరు కట్ బకెట్ అవి వాడితే ఒకటే చెట్టు వస్తుంది దాంట్లో. దీంట్లో మీరు లీఫీ వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు, క్యాబేజ్, కాలీఫ్లవర్, తర్వాత లెట్యూస్ ఇట్లాంటి లీఫీ వెజిటేబుల్స్ కూడా, ఆకుకూరలు కూడా మనం పెంచుకోవచ్చు. ఈ పెద్ద డ్రమ్ సైజులో మనం బత్తాయి, నిమ్మ, పోమోగ్రెనేట్, పపాయ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్రతి పాట్కి కింద ఒకటి హోల్ ఉండాలి. ఎక్కువ అయిన నీళ్ళు దాంట్లో నుండి బయట డ్రైన్ అవుట్ అవుతుంది. దానివల్ల మొక్క సేఫ్గా ఉంటుంది. మనం డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. మొక్కకి ఎంత నీళ్ళు అవసరం ఉన్నది అంతే మనం వాడుకోవచ్చు. ఒక యూనిట్ మినిమం ఇది పెట్టుకోవాలంటే 30,000 to 40,000 అవుతుంది. గ్రో బ్యాగ్స్ పెట్టుకుంటే 20,000 వరకు వచ్చేస్తుంది. విత్ ఆల్ మటీరియల్, సాయిల్ మిక్స్చర్, ఫ్రూట్స్, ప్లాంట్స్, సీడ్స్ అన్నీ కలిపి 100 పాట్స్ మనం పెట్టుకోవచ్చు. ఇట్లాంటి డ్రిప్ వస్తే ఒక 10,000 ఎక్స్ట్రా. దీంట్లో మనం కెమికల్స్ ఏం వాడం. మన నీమ్ ఆయిల్, తర్వాత నీమ్ కేక్ అది సరిపోతుంది. లేకపోతే ఇండిజినస్ గంజి ఉంటుంది, సోప్ పౌడర్ ఉంటుంది నీళ్ళలో కలిపి, అది స్ప్రే చేసుకుంటే, లేకపోతే 3G అని ఉంటుంది, మన గ్రీన్ చిల్లీ, జింజర్ అట్లాంటి కషాయాలు తయారు చేసుకొని మనం స్ప్రే చేసుకుంటే చీడపీడలు రాకుండా ఆస్కారం ఉంటుంది. అడ్డంగా నిలుచుగా బాంబూస్ కూడా పెట్టుకొని తీగ జాతి కూరగాయలు కూడా మనం సైడ్లో నుండి పెంచుకోవచ్చు. దానివల్ల నీడ కూడా ఉంటుంది చెట్లకి, మన పర్పస్ కూడా సాల్వ్ అవుతుంది. ఒక ఫిష్ పాండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లాంటి డ్రమ్స్ పెట్టుకొని దాంట్లో ఫిష్ పెడితే ఇదే వాటర్ మనం ప్లాంట్స్కి వాడితే అది మంచిగా న్యూట్రియంట్గా కూడా పనికి వస్తుంది. ఇట్లాంటి గ్రీన్ షేడ్ మనం వాడుకోవాలి. దీనివల్ల 50% సన్లైట్ కట్అవుట్ అయ్యి 50% షేడ్ వస్తుంది, 50% సన్లైట్ వస్తుంది. చెట్లకు కూడా ఎండిపోకుండా హెల్ప్ ఉంటుంది. డాబాపై బరువును తగ్గించుకోవడానికి ఈ మధ్య కాలంలో గ్రో బ్యాగ్లకు మంచి ఆదరణ దక్కుతోంది. శిల్పాలింతో చేసిన గ్రో బ్యాగ్లు ఎక్కువ కాలం మన్నడమే కాకుండా చిన్న సక్యులెంట్ మొక్క దగ్గర నుంచి పెద్ద పండ్ల చెట్లు పెంచుకోవడం వరకు వివిధ సైజుల్లో లభించడం విశేషం. గ్రో బ్యాగ్ల ఉత్పత్తిదారు అర్చన నుంచి వీటి వివరాలు తెలుసుకుందాం. గ్రో బ్యాగ్స్ లైట్ వెయిట్గా ఉంటాయని డిఫరెంట్ సైజెస్లో
ఒక 20 సైజెస్లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామండి. వెజిటబుల్ ప్లాంట్స్ కోసమని బేసిక్గా మేము 12x12 ఆ సైజ్ నుండి స్టార్ట్ చేసాము. 12x12, 12x15, మళ్ళీ 15x15 ఇవన్నీ కూడా మన వెజిటబుల్స్కి కన్వీనియంట్గా ఉంటాయి. టమాటా, బెండ, వంగ ఏవైనా పెట్టుకోవడానికి 3 మొక్కలు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇది. ఒకవేళ మనం ఇంకెక్కువ పెట్టుకోవాలంటే 15x15 ఉంటుంది, 12x15, 12x18 అలా సైజెస్ని మేము పెంచుతూ పోయాం. ఫ్యామిలీని బట్టి పెంచుకోవడానికి వీలు ఉంటుంది. తర్వాత ఇది చాలా పెద్ద 12x25 ఇంచెస్ ఇది. సో ఈ సైజులో వచ్చేసి మనం చాలా మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, లేదంటే తీగ జాతులు పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఆకుకూరల కోసమని మేము 8x15 ఇంచెస్లో చేసాము అండ్ 10x15. మళ్ళీ ఇంకోటి క్రోటన్స్ కోసము, మళ్ళీ సక్లెంట్స్ కోసము. ఇవే కాకుండా మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే పళ్ళ మొక్కల కోసం చాలా పెద్ద సైజులో చేసాం. లైక్ 18x18, 15x18, మళ్ళీ 15x15. ఇవి పండ్ల మొక్కలకి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. 24x24 కూడా పండ్ల మొక్కల గురించి చేసాము. ఇది చాలా లైట్ వెయిట్ మెటీరియల్, ఎల్వోలిన్ మెటీరియల్తో చేసాము. దీని లైఫ్ వచ్చేసి మినిమం 5 years ఉంటుంది. అండ్ మీరు షేడ్ లైట్లో పెట్టి నీడలో ఉంచగలిగితే కనుక 8 years వరకు వస్తుంది. కాంపోస్ట్ కోసం అనేసి మేము 12x50, 12x40 ఇంచెస్ మేము చేసాము. అది 400, 500. ఇంకోటి ఏంటంటే కస్టమైజ్ కూడా, ఎవరికైనా ఏదైనా కావాలి, మనకు కన్వీనియంట్గా ఉండాలి, ఈ సైజులో కావాలంటే కూడా తప్పకుండా చేస్తున్నాం. ప్రైజెస్ వచ్చేసి మనకు 35 నుండి మొదలెడితే 600-700 వరకు కూడా ఉన్నాయండి. 12x40 ఒకటి, 12x50 ఒకటి చేసాం మనం కంపోస్ట్ కోసం. దానికి ఒక 5 holes ఇచ్చాం మేము. పండ్ల మొక్కలకు మటుకు 24x24 ఇచ్చాం, చాలా పెద్ద సైజు ఇచ్చాం పండ్ల మొక్కలకి. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అది 2 feet by 2 feet ఉండడంతో మొక్కలు నేలలో పెరిగినంత హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. మట్టి మిశ్రమం. గతంలో కుండీలు నింపడానికి ఒండ్రు మట్టి, మాగిన పశువుల ఎరువును వినియోగించేవారు. ఈ మధ్య కాలంలో మిద్దెపై బరువు తగ్గించటం కోసం కోకోపీట్, వర్మీ కంపోస్ట్, వర్మిక్యులైట్, పెర్లైట్ వంటి తేలిక పదార్థాలను వాడుతున్నారు. ఒక భాగం ఎర్రమట్టి, ఒక భాగం వర్మీ కంపోస్ట్, ఒక భాగం కోకోపిట్ ను కలిపిన మట్టి మిశ్రమాన్ని ప్రామాణిక మట్టి మిశ్రమంగా చెప్తారు. ఇంకా తేలిగ్గా ఉండేందుకు ఎర్రమట్టి 30%, వర్మీ కంపోస్ట్ 30%, కోకోపిట్ 30%కి ఒక 10% వర్మిక్యులైట్, పెర్లైట్లు ఉండేలా మిశ్రమం తయారు చేసుకోవచ్చు. ఒకవేళ నల్లమట్టిని వాడితే 10% ఇసుక కలుపుకోవాలి. ముందుగా కుండీ అడుగున ఉన్న రంధ్రాన్ని మట్టి పెంకుతో కప్పి తర్వాత మట్టి మిశ్రమంతో నింపాలి. కుండీ పైన 1 అంగుళం ఖాళీ ఉంచి మట్టి మిశ్రమాన్ని నింపుకోవాలి. కుండీలు లేదా గ్రో బ్యాగ్లను అందంగా అమర్చుకోవడానికి ఇసుక ఫ్రేములు, స్టాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించటం వల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు అమర్చుకోవచ్చు. డాబాను శుభ్రం చేసుకునేందుకు కూడా వీలుగా ఉంటుంది. కుండీలను రాడ్లకు వ్రేలాడతీయడం ద్వారా కూడా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటుంది. పీవీసీ పైపులకు రంధ్రాలు చేసి నిలువుగా అమర్చి వర్టికల్ టవర్లుగా వినియోగించటం ద్వారా ఆకుకూరలను పెంచి తక్కువ స్థలం నుంచే ఎక్కువ పంటను తీసుకునే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నాటే విధానం. చిన్నగా పెరిగే మొక్కలను పెద్ద కుండీలలో, పెద్ద మొక్కలను చిన్న కుండీలలో నాటకూడదు. మొక్క పెరుగుదలను అనుసరించి తగ్గ పరిమాణం గల కుండీలలో నాటుకోవాలి. నర్సరీల నుంచి తెచ్చిన మొక్కలను వేర్లు దెబ్బతినకుండా ఆ మట్టి ముద్దను పాలీబ్యాగ్ నుంచి వేరు చేయాలి. మట్టి మిశ్రమం నింపిన కుండీలో మధ్య భాగంలో గుంత చేసి మొక్కను ఉంచి మట్టితో కప్పి అవసరమైన మేరకు నీరు పోయాలి. నీటి పోత. మొక్కలకు నీటి అవసరం, మొక్కల పరిమాణం, కాలం, వాడిన మట్టి మిశ్రమం, కుండీలు ఉంచిన ప్రదేశం, కుండీల పరిమాణం బట్టి మారుతుంది. నీరు ఎక్కువగా పోస్తే మొక్క వేర్లకు గాలి సరిగా ఆడక వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కుండీలకు నీటిని ఉదయం పూట పోయడం మంచిది. కుదరకపోతే సాయంకాలం పోయాలి. మధ్యాహ్నం వేళల్లో నీరు పోయకూడదు. మట్టిలోకి 1 అంగుళం వరకు వేలును గుచ్చి చూపుడు వేలుకు మట్టి అంటుకుంటే నీటి అవసరం లేనట్లు, మట్టి అంటుకోకుంటే నీటి అవసరం ఉన్నట్లు గ్రహించాలి. కుండీల్లో మట్టి చట్టుబడిపోకుండా పైన 2 అంగుళాల మట్టిని అప్పుడప్పుడు కలియబెట్టాలి. పోషణ. కుండీల సైజ్ పరిమితంగా ఉంటుంది కనుక మట్టి మిశ్రమంలోని పోషకాలు త్వరగా ఖర్చయిపోతాయి.
మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు ప్రతి 15 రోజులకొకసారి పోషకాలను అందిస్తూ ఉండాలి. వాటిని ద్రవ రూపంలో ఇవ్వడం చాలా మంచిది. ఇందుకోసం వర్మీ వాష్ను, జీవామృతాన్ని వాడవచ్చు. లేదంటే నూనె గింజల పిండి, వేప పిండి, వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువును నీటిలో నానబెట్టి వచ్చిన ద్రావణాన్ని కుండీల్లో పోయవచ్చు. లేదంటే వర్మీ కంపోస్ట్, వేప పిండిని కలిపి కొద్ది పరిమాణంలో కుండీల్లో వేసి కలియబెట్టవచ్చు. మొక్కలను మార్చడం. మొక్కలు పెరిగే కొద్దీ వేర్లు కుండీ అంతా వ్యాపిస్తాయి. కుండీ అడుగున గల రంధ్రం నుంచి వేర్లు గనక బయటకు వస్తే ఆ దశలో రీపాటింగ్ అవసరమని గ్రహించాలి. ఈ దశలో కుండీలోని మొక్కను పెద్ద సైజ్ కుండీలోకి మార్చుకోవాలి. ఇందుకోసం ముందు రోజు కుండీకి నీరు పోయడం ఆపి తర్వాతి రోజు తిరగేసి పట్టుకుని కుండీని తేలిగ్గా కొడితే మట్టితో సహా కుండీ నుంచి మొక్క బయటకు వస్తుంది. పాత మట్టిని అడుగున కొంతవరకు తొలగించి కొత్త కుండీలో జాగ్రత్తగా నాటి నీరు పోయాలి. తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జే కిసాన్లో చూద్దాం. తగ్గిన బొప్పాయి ధరలతో ఈ ఏడాది నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోందంటూ గుంటూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా ఈ సమయానికి టన్ను బొప్పాయి 15,000 రూపాయలు పైగా పలుకుతుండగా ప్రస్తుతం 5 నుంచి 8,000 రూపాయలు కూడా లేదంటూ రైతులు చెబుతున్నారు. ఢిల్లీ, చెన్నై, ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు రాకపోవడం, స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే పండ్లను అడగడంతో నష్టాలు తప్పడం లేదంటూ రైతులు వాపోతున్నారు. తోటలు ఏమి ఉంది, ఏమి రావట్లా. పై బేరగాళ్ళు ఎవరు రావట్లా. కింటా 1000 రూపాయలు కూడా లేదు కాయలు. ఆదుకునేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. 20,000, 18,000, 30,000 లోపు ఉంటాయి ఆ కాయలు. 3 లక్షలు అయింది పెట్టుబడి. 2.5 చేనేసాం. కౌలే, మా సొంతం కూడా కాదు. 3.5 లక్షలు అయింది మొత్తం. కనీసం 30,000 కూడా రాలే ఇంతవరకు. నేను ఆ రోడ్డు అమ్మడు కూర్చొని అమ్మినా గాని. జిల్లాలో గతంతో పోలిస్తే బొప్పాయి సాగు విస్తరించింది. 100 ఎకరాల నుంచి దాదాపు 800 ఎకరాలకు పెరిగింది. పెరిగిన విస్తీర్ణానికి తోడు తోటల్లో వైరస్ తెగుళ్లు విజృంభిస్తున్నాయి. వైరస్ తెగుళ్లకు అడ్డుకట్ట వేయాలంటే సాగు యాజమాన్యంతో పాటు పరిమిత సాగు చాలా ముఖ్యమంటూ ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో గత 4-5 సంవత్సరాల నుంచి చూసుకుంటే బొప్పాయి సాగు అనేది పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరానికి మొదట ఒక 100 హెక్టార్లు అలా ఉండేది. కానీ ఇప్పుడు రాను రాను ఒక దాదాపు జిల్లాలో ఒక 600 నుంచి ఒక 800 హెక్టార్ల వరకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా బొప్పాయి వేసే రైతులు ప్లానింగ్ ఎలా ఉండాలంటే జూన్ కానీ జూలై ఎండింగ్ లోపల ప్లాంటేషన్ అయిపోతే ఫిబ్రవరి నుంచి హార్వెస్టింగ్ కనుక స్టార్ట్ అయినట్లయితే వాళ్ళు ఢిల్లీ మార్కెట్ కానీ అవుట్ సైడ్ ద మార్కెట్ వాళ్ళు వెళ్ళడానికి మంచి అవకాశం ఉండి కొంచెం రేటు కూడా మంచిగా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులు ఏంటంటే వైరస్ అనేది ఎర్లీగా వస్తుందని కొంతమంది ముందుగానే కాపు రాకముందు తీసేసే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి క్రాప్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి పంట తీసుకోవడానికి, మంచి రేటుగా మార్కెట్లో అమ్ముకోవడానికి, మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ విధంగా మరి ప్లాన్ చేసుకోగలిగితే రైతు సోదరులకి ఈ పంట మంచి ఆదాయం ఇచ్చే పంటగానే ఉంటుంది. ఇలాంటి పంటలు వేసుకునేటప్పుడు మరి అధిక విస్తీర్ణంలోకి వెళ్ళి నష్టపోకుండా తక్కువ మొత్తంలో అంటే 2 ఏకర్స్ కానీ 3 ఏకర్స్ కానీ చేసుకున్నట్లయితే ఎక్కువ నష్టపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు సూచనలు గమనించాలని కోరుతున్నాం. నిల్వ గుణం తక్కువగా ఉండే బొప్పాయి లాంటి ఉత్పత్తులకు విలువ జోడింపు విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెట్ వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.